అందరికీ నమస్కారం. నేను మీ సౌజన్య. మన ఛానల్లో ఆధ్యాత్మిక వీడియోస్, పండగల విశేషాలు, అలాగే ప్రసిద్ధ దేవాలయాల దర్శనాలు రెగ్యులర్గా అయితే షేర్ చేస్తున్నాము. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన స్పిరిచువల్ జర్నీలో ఏపీలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం త్రిపురాంతకంకి అయితే తీసుకెళ్తున్నాను. మన ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిన ఈ జర్నీలో రోడ్ వ్యూస్, విలేజ్ అట్మాస్ఫియరు, టెంపుల్ సరౌండింగ్స్, స్వామివారి దర్శనము, అమ్మవారి దర్శనము, అలాగే శ్రీశైల బిల మార్గం వరకు ప్రతి దానిని మీకు చూపిస్తాను. కాబట్టి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మన జర్నీ అయితే మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఆటోలో అయితే వెళ్ళాము. జర్నీ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే పట్టింది. రోడ్డు మొత్తం అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. అక్కడ సైడ్స్ మనకి ఫీల్డ్స్ కానీ, చిన్న చిన్న విలేజెస్ మధ్యలో మనం వెళ్తూ ఉంటే చిన్న చిన్న విలేజెస్ కానీ, ఆ ఫ్రెష్ ఎయిర్ కానీ మనకి, అలానే మార్నింగ్ సన్లైట్ కానీ, ట్రావెల్ చేస్తుంటే మనసుకి ఒక ప్రశాంతత అనేది మనకు అనిపిస్తుంది. అసలు చూస్తున్నారు కదండి, అసలు పక్కన చుట్టుపక్కల మనకి జర్నీ చేస్తుంటే చాలా బాగా అయితే అనిపించిందండి. మనకి చుట్టూ సరౌండింగ్స్ కానీ, ఆ ఫీల్డ్స్ కానీ అన్నీ కూడా మంచిగా ఎయిర్ తోటి, ఎండగా ఉన్నా సరే ఆ ఎండ అనేది కూడా తెలియలేదండి. మనం మనసుకైతే అంత ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. ఎప్పుడైనా మనం స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్తున్నాము అని అంటే మనకి డెస్టినేషన్ కన్నా ట్రావెల్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుందండి. మాకైతే అలానే అనిపించింది. మా అన్న, వదిన, నేను, మా నాన్న మేమందరం కలిసి అయితే త్రిపురాంతకం అయితే బయలుదేరామండి. మీరు కూడా ఈ రోడ్ వ్యూస్ అనేది ఎంజాయ్ చేస్తూ వీడియో అనేది కంటిన్యూగా అయితే చూడండి, స్కిప్ చేయొద్దండి. వీడియోలో చాలా మంచి విశేషాలు ఉన్నాయండి, అసలు స్కిప్ చేయొద్దు. కొంతసేపటికైతే త్రిపురాంతకం అయితే చేరుకున్నామండి. త్రిపురాంతకం అనేది చేరుకున్న తర్వాత టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర డివోషనల్ అట్మాస్ఫియర్ అనేది ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ వచ్చేసరికి స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్ళామండి. మనకైతే మెట్ల మార్గం అయితే ఉంటుందండి. మెట్ల మార్గం నుంచైనా వెళ్ళచ్చు, లేదనుకుంటే కింద మనకి డైరెక్ట్గా ఆటో అనేది టెంపుల్ దగ్గరకు కూడా వెళ్తుందండి. అలా అయినా వెళ్ళచ్చు, ఆటో అయినా, కార్ అయినా, ఏదైనా సరేనండి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తుంది. అలా లేదు అని అనుకుంటే కింద మనం మెట్లు ఎక్కాలి అని అనుకున్నా కూడా మనకి ఈజీగా అయితే ఉంటుందండి, మెట్లు ఎక్కైనా వెళ్ళచ్చు. మేమైతే మెట్ల మార్గం నుంచి అయితే పైకి అయితే వెళ్ళడం అయితే స్టార్ట్ చేసామండి. మెట్లు ఎక్కుతుంటే చుట్టూ ఉన్న ప్రకృతి అనేది చాలా బాగా అయితే అనిపించిందండి. నేను క్లియర్గా అయితే చూపిస్తాను. మధ్య మధ్యలో ఆగి ఆ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళామండి. పైనుండి చూస్తే సరౌండింగ్ ఏరియా మొత్తం క్లియర్గా అయితే కనిపిస్తుందండి. ఇదేనండి స్వామివారి దగ్గరికి వెళ్ళేటటువంటి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లోకి ఎంటర్ అవ్వగానే మనకి మెట్ల మార్గం ఒకటైతే కనిపిస్తుందండి. మనం మెట్ల నుంచి వెళ్ళాలనుకుంటే ఈ మార్గం గుండా వెళ్ళొచ్చండి, లేదంటే కన్నా మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి. మేమైతే మెట్ల మార్గం నుంచి అయితే పైకి అయితే వెళ్ళామండి. అసలు వీడియోలో కనిపించే ఆ వ్యూస్ నిజంగా కెమెరా కన్నా సరే అండి డైరెక్ట్గా చూసామంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి. అక్కడ బ్రీజ్ కానీ, సైలెన్స్ మనసుకైతే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఇస్తుందండి. చూస్తున్నారు కదండి, ఆ వ్యూ అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా మంచిగా అయితే అనిపించిందండి. అసలు అంత ఎండలో వెళ్ళినా సరేనండి, అసలు మాకు ఎండ అనేది తెలియకుండా అయితే అయిపోయిందండి. అంత ప్రశాంతంగా అయితే అనిపించిందండి. ఆ వ్యూ అనేది చూడండి ఎంత బాగుందో, మనసుకైతే చాలా బాగా అయితే అనిపించిందండి. మెట్లు అనేది కంప్లీట్ చేసేసుకొని మేమైతే శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారి దర్శనం అయితే చేసుకున్నామండి. టైమింగ్స్ వచ్చేసరికి స్వామివారి టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 5:30 నుంచి మనకి 7:30 వరకు అయితే స్వామివారికి అయితే అభిషేకము, అలంకరణ, ఆలయ శుద్ధి, బాలభోగం అయితే జరుగుతాయండి. అసలు దర్శనం టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు అయితే ఉంటుందండి. సాయంత్రం వచ్చేసరికి 3 నుంచి మనకి 7 వరకు అయితే దర్శనం అనేది ఉంటుందండి టైమింగ్స్. మనకి ఇక్కడైతే బస్సు సౌకర్యం అనేది చాలా బాగా అయితే ఉందండి. ఇంతకుముందు లేదు కానీ ఇప్పుడైతే స్వామివారి కొండపైకి కానీ, అమ్మవారి గుడి వద్దకు కానీ వెళ్ళేటికైతే మంచిగా తార్ రోడ్ అనేది సౌకర్యం అనేది ఏర్పాటు చేశారండి. త్రిపురాంతక పట్టణం నుంచి మనకి ఎర్రగొండపాలెం వెళ్ళు బస్సులన్నీ కూడా స్వామివారి టెంపుల్ దగ్గర అయితే ఆగుతాయండి. కాబట్టి ఎర్రగొండపాలెం వెళ్ళే బస్సులు ఏవైనా సరే అండి మనం ఎక్కాము అని అంటే
త్రిపురాంతకంలో అయితే చక్కగా అయితే మనం దించేస్తారండి, ప్రాబ్లం ఏం లేదండి. అలా అయితే మేమైతే స్వామివారి త్రిపురాంతకేశ్వర స్వామివారి దర్శనం అయితే చేసుకోవడానికైతే లోపలికైతే ఎంటర్ అయ్యామండి. టెంపుల్ లోపల అట్మాస్ఫియర్ అనేది చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. లింగ రూపంలో స్వామివారు అయితే దర్శనం ఇచ్చారండి. భక్తులందరూ కూడా భక్తితో దర్శనం చేసుకున్నారండి. టెంపుల్ హిస్టరీ అనేది చాలా పురాతనమైనదండి. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయండి, మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారండి. ఇది వచ్చరికి శ్రీశైల బిల మార్గం అండి. ఈ శ్రీశైల బిల మార్గం నుండి పూర్వం అయితే శ్రీశైలం వెళ్ళాలన్నా, కాశీ వెళ్ళాలన్నా ఇక్కడ లోపల నుంచి అయితే మార్గం అనేది ఉండేదంటండి. ఆ మార్గం నుంచి అయితే వెళ్ళేవాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారండి. ఇప్పుడైతే అదైతే క్లోజ్ చేశారు, కానీ పూర్వం అయితే అక్కడి నుంచే శ్రీశైలం కాశీ వెళ్ళేదానికి రూట్ అయితే ఉందంటండి. తర్వాత వచ్చరికి మన శ్రీశైల బిల మార్గం నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి వచ్చేసరికి చామరికన్న రససిద్ధి గణపతి ఆలయం అయితే ఉంటుందండి. ఆలయం దగ్గరికి కూడా వెళ్ళేసి మనం గణపతి దర్శనం అయితే చేసుకోవచ్చండి. గణపతి దర్శనం అనేది అయిపోయిన తర్వాత మనం కొంచెం ముందుగా వస్తే మనకి కాలభైరవ స్వామి అయితే దర్శనం అనేది జరుగుతుందండి. కాలభైరవ స్వామిని దర్శనం చేసుకొని అక్కడ నవగ్రహాలు అయితే ఉంటాయండి. నవగ్రహాలని కూడా దర్శనం చేసుకొని కొంచెం ముందుకెళ్తే మనకు వచ్చరికి కళ్యాణ త్రిపురాంతకేశ్వర స్వామి అయితే ఉంటారండి. స్వామి వారిని కూడా దర్శనం అయితే చేసేసుకొని మేము లోపలికి అయితే వెళ్ళామండి. లోపలికి అనేది వెళ్ళేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చామండి. నిజంగా స్వామివారి దర్శనం అనేది మాకైతే చాలా బాగా అయితే జరిగిందండి. ఆ రోజు అంత ఎండ ఉన్నా సరేనండి మాకైతే అసలు ఏం అనిపించలేదండి. చాలా చాలా బాగా అయితే అనిపించిందండి. ఆ ఎండ అనేది కూడా తెలియకుండా మంచిగా అయితే దర్శనం అనేది జరిగిందండి. తర్వాత అమ్మవారి దర్శనం కోసం అయితే మేము కొండ నుంచి అయితే బయలుదేరామండి. అమ్మవారి దర్శనం కోసం అయితే బయలుదేరామండి. అసలు బాలా త్రిపుర సుందరి ఆలయం అనేది ఎక్కడ ఉంది అంటే శ్రీ కుమారగిరికి సమీపంలో నేడు ఇప్పుడు చెరువుగా అయితే చెప్పబడుతుండేటటువంటి ప్రాంతంలో కదంబవన మధ్యంలో వచ్చేసరికి మనకి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం అయితే ఉందండి. ఈ దేవాలయంలో ప్రతి అంశము అయితే చాలా విశిష్టమైనదండి. అసలు అష్టాదశ శక్తి పీఠాల్లో త్రిపురాంతక పీఠ ప్రసక్తి అనేది లేదు కదండి. ఎందుకంటే అసలు ఎందుకు లేదు ప్రసక్తి అంటే దక్షయజ్ఞంలో దహింపబడ్డ సతీదేవి దేహాన్ని మహామోహంతో శివుడు భుజాన వేసుకుని పరిగెత్తుతుంటే మహావిష్ణువు తన ఖడ్గంతో ఆ సతీదేవి శరీరాన్ని అయితే ముక్కలుగా అయితే ఖండిస్తాడండి. ఆ శరీర భాగాలు పడ్డ ప్రాంతంలో నేడు అష్టాదశ శక్తిపీఠాలుగా అయితే ప్రసిద్ధి చెందాయి. కానీ శ్రీమాత స్వయంభువుగా ఆవిర్భవించిన దివ్య ప్రదేశమేనండి శ్రీ త్రిపురాంతక పీఠము. ఈ త్రిపురాంతక పీఠంలో అమ్మవారు నిర్గుణ శిలాకారంలో అయితే ఆవిర్భవించిందండి. త్రిపురాసుర సంహార సమయంలో త్రిపురాసురులను చంపడానికి శివుడు ఆసక్తుడై ఈ తల్లిని ప్రార్థిస్తే ఆమె శివధనస్సును నావేశించి త్రిపురాసుర సంహారం చేసిందని ఋగ్వేదంలో అయితే చెప్పబడుతుందండి. మనమైతే వచ్చేసామండి. ఇది వచ్చరికి కదంబ వృక్షం అండి. దీని గురించి కూడా అయితే నేను చెప్తాను. కదంబ వృక్షము అసలు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నీ అయితే చెప్తానండి. ఇది వచ్చరికి శ్రీ చిన్న మస్తాదేవి అమ్మవారి చరిత్ర అండి. అసలు ఈ అమ్మవారి గురించి అయితే నేను ఇప్పుడైతే చెప్పబోతున్నానండి. పూర్వము రాక్షస సంహార్థం పరమశివుడు త్రిపురాసురులతో యుద్ధం అయితే చేసినప్పుడు ఆయన రథం భూమిలోకి అయితే కుంగిపోగా శ్రీమాత్ బాల త్రిపుర సుందరి దేవి శివుని ధనస్సులో శక్తిగా అయితే ఆవహించిందండి. అదే సమయంలో దశమహావిద్యలలో 6వ శక్తి అయిన శ్రీ చిన్న మస్తాదేవి సర్వ సైన్యాధ్యక్షురాలుగా ఉండి ఈ యుద్ధంలో విజయాన్ని చేకూర్చిందండి. ఈ రాక్షస సంహారం జరిగిన పవిత్ర భూమి త్రిపురాంతకంగా ప్రసిద్ధి చెందింది. ఈ సమయంలో అమ్మవారికి ఆది దేవతగా ఇక్కడే ఉగ్రరూపిణిగా అయితే కొలువై ఉన్నారండి. ఒకానొక సమయంలో తన శిష్యులైన డాకిని వర్ణినీల ఆకలి తీర్చడం కోసం తన శిరస్సును తానే ఖండించుకుని రక్తధారాలను పంచి ఇచ్చిన శ్రీ చిన్న మస్తాదేవి అత్యున్నత త్యాగానికి మరియు అహంకార వినాశనానికి ప్రతీకగా కొలువై ఉన్నారండి. ఈ తల్లిని దర్శిస్తే మనకి శత్రు భయాలు కానీ, నరదిష్టి కానీ, రాహుదోషాలు అనేవి తొలగి ఆత్మ విజ్ఞానం మరియు సకల శుభాలు కలుగుతాయని భక్తులు అయితే నమ్ముతారండి. ప్రజల యొక్క విశ్వాసం అండి అది.
తర్వాత వచ్చేసరికి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకొని చిన్న మస్తాదేవి అమ్మవారి దర్శనం అనేది చేసేసుకొని మనమైతే త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నామండి మేము. మీకు టైమింగ్స్ కూడా అయితే చెప్పాను కదండి. తర్వాత వచ్చేసరికి కదంబ వృక్షం అయితే ఉందండి. ఆ కదంబ వృక్షాన్ని అయితే దర్శనం అయితే చేసుకోవాలండి. శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి విహార స్థానములు మరియు అత్యంత ప్రీతికరమండి కదంబ వృక్ష సమూహం అనేది ఆయా సమీపంలోనే ఉందండి. బయటనే అతి సున్నితమైన రక్తవర్ణ ప్రభలతో నొప్పెడి ఈ కదంబ వృక్షము శ్రీదేవికి అయితే మిక్కిలి ప్రీతండి. ఈ కదంబ వృక్షంను పూజించిన అమ్మ అయితే చాలా సంతోషిస్తుందండి. అందుకే లలిత సహస్రనామంలో అమ్మవారిని కదంబ కుసుమప్రియాయ నమః అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తించారండి. టెంపుల్ అనేది కంప్లీట్గా చూసేసి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని అయితే తీసుకున్నామండి. వీడియోలో అవన్నీ కూడా మీకు అయితే చూపిస్తానండి. మీరు కామెంట్స్లో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి అనేది తప్పకుండా అయితే చెప్పండి. ఆల్రెడీ ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళైతే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది షేర్ చేయండి. ఈ త్రిపురాంతకం ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యాక మేము వచ్చరికి మార్కాపురం నుండి హైదరాబాద్ జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. అక్కడ నుండి ఇంకొక పెద్ద స్పిరిచువల్ జర్నీ అయితే ఉందండి. యమునా పుష్కరాల కోసం అయితే బృందావనం అయితే వెళ్ళామండి. ఆ కంప్లీట్ ట్రావెల్, దర్శనం, బృందావన అట్మాస్ఫియర్, యమునా పుష్కరాలు, స్పెషల్ మూమెంట్స్ అన్ని సపరేట్ వీడియోస్ అయితే ఆర్డర్ ప్రకారం అయితే అప్లోడ్ చేస్తానండి. కాబట్టి ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసేసుకోండి. ఇలా మనం శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి దివ్య దర్శనం అయితే పూర్తయిందండి. ఈ స్పిరిచువల్ జర్నీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఉంటుందండి, అది ప్రెస్ చేశారు అని అంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే అయితే వస్తాయండి. మీరు వెంటనే అయితే చూసేయచ్చు. తర్వాత అయితే మేము మార్కాపురం అయితే బయలుదేరిపోయామండి. మీ అందరికీ మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలతో అయితే మళ్ళీ కలుద్దామండి. జై త్రిపురాంతకేశ్వర స్వామి, జై బాలా త్రిపుర సుందరి అమ్మవారు. ధన్యవాదాలు.